మీ అందరికీ ఒక మాట అండి, నిన్నటి నుంచి కూటమి పార్టీలో ఉన్న సోషల్ మీడియా పేటీఎం వాళ్ళు, కూటమి పార్టీ పచ్చ మీడియా వాళ్ళు ఒక ఏఐ ఫేక్ వీడియోతో తెగ ఇదైపోతా ఉన్నారు. మేమేదో దేశాన్ని ఉద్ధరించామన్నట్టుగా తెగ ఫీల్ అయిపోతా ఉన్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఎంత బురద జల్లిదామని చూసినా ఆ బురద మీకే అంటుకుంటుందని మాత్రం మర్చిపోకండి. కూటమి పార్టీ అంటేనే అబద్దాల పుట్ట, కూటమి పార్టీ అంటేనే ఫేక్ వీడియోలకి దిట్ట. ఎవరేమనుకున్నా కూటమి పార్టీ వాళ్ళు లేని ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా సృష్టించడంలో కూటమి పార్టీకి సాటి మరొకరు లేరండి. మా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా గానీ జనం తండోపతండాలుగా వస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల జనం తరలు వస్తా ఉన్నారని, జగన్ అంటే జనం అని, జనం అంటే జగన్ అని, జగన్నాస్వర్ణంతో స్టేట్ మొత్తం దద్దరెళ్ళిపోతా ఉంటే కూటమి పార్టీ వాళ్ళకి మింగుడు పడక ఏం చెయ్యాలో తెలియక కూటమి పార్టీ వాళ్ళు కుళ్ళిపోయి కుట్రతో రగిలిపోయి ఇలా ఫేక్ వీడియోలు, మార్పింగ్ వీడియోలు పెట్టుకుంటా సునకానందం పొందుకుంటా ఉన్నారండి. ఆనాడు పోలీసు వారే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్కి ఆ మనిషికి సంబంధం లేదు, ప్రైవేట్ వెహికల్ వచ్చి గుర్తు వెళ్ళిపోయిందని చెప్పి నెంబర్తో సహా చెప్పారు. పోలీసు మాటలు కూడా అబద్ధమని అంటారు. అదే పోలీసుని ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ ఇంకేదో డ్రామా ఆడించే ప్రయత్నం చేస్తా ఉంది కూటమి పార్టీ. మీ సొంత కూటమి పార్టీలో ఉన్న ఎంపీ గారే చెప్పారు, ఫేక్ వీడియోలు పెట్టొద్దు, నిజాలు మాట్లాడండి అని చెప్పారు. లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ట్వీట్ వేసారా ఈ విషయం మీద? ఈ పచ్చ మీడియా వాళ్ళకి, సోషల్ మీడియా కూటమి పార్టీ సోషల్ మీడియా పేటీఎం వాళ్ళకి ఎందుకు ఇంత అది? అరే ఉన్నది ఉన్నట్టు జనాలు చూపించడం నాయన. మీరు వీడియోలో చూపించిన విధంగా ఆ మనిషి మీద నిజంగా ఆ కారు ఎక్కినట్లయితే ఒక 4000 కేజీలు బరువున్న కారు ఒక మనిషి తల మీదకి ఎక్కితే పుచ్చకాయ పగిలిపోయినట్టు పగిలిపోతుంది తలకాయ. ఆ మనిషిని కనీసం అంత ఎలా ఉన్నా కానీ టైర్లు కింద నలిగిపోతే పక్కకు తీసుకొచ్చే వీడియో కూడా ఉంటది కదా, ఆ వీడియో పెట్టవచ్చు కదా. ఒకవేళ మీరు వీడియో చూపించిన విధంగానే ఆ మనిషిని పక్కకు తీసుకొచ్చాక మనిషి చనిపోలేదు కదా, పొద్దుకు ఊపుతున్నారు కదా, అంబులెన్స్ వచ్చింది కదా, ఆయన మాట్లాడుతున్నారు కదా, అక్కడి నుంచి వీడియో పెట్టండి, దాన్ని జనాలకు చూపించండి. ఏ వీడియోలు పెట్టి జనానికి ఏదో ఉద్ధరిద్దాం, మేము ఏదో చేసేద్దాం, ఫీల్ అయిపోయాం అనుకుంటే అవ్వదండి. నిజాలు మాట్లాడితే జనాలకు అర్థం అవుతుంది. నేను ఒక వీడియో చూపిస్తాను, అది నిజం అనుకుంటే మీరు పెట్టిన వీడియో కూడా నిజమే, అది నిజం కాకపోతే మీరు పెట్టిన వీడియో కూడా నిజం కాదు. ఒకసారి చూడండి. గుసగుసలే దున్నమా వెళ్ళు, నీరు సరుసలే కనే చూపులో. చూసారు కదండి, ఇప్పుడు ఈ కూటమి పార్టీ వాళ్ళు ఎందుకు ఇంత తెగ ఫీల్ అయిపోతున్నారంటే, నేను మన యోగాంధ్ర అని చెప్పి ఒక పెద్ద యోగాసనం పెట్టేశారు, అది గిన్నిస్ రికార్డ్ కొడదామని చూశారు. అది కొద్దిగా అట్రప్లాప్ అయ్యేసరికి, ఆ గిన్నిస్ బుక్ రికార్డ్ రాపోయేసరికి ఏం చేయాలో తెలియక దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ నాటకాలు అన్నమాట. వచ్చిన కాడి నుంచి డైవర్ట్ చేస్తానే ఉన్నారు కదా, దీన్ని కూడా డైవర్ట్ చేయకపోతే బాగోదు, జనాలకు దొరికిపోతామని చెప్పి ఇది ఒక పెద్ద స్కెచ్ అన్నమాట కూటమి పార్టీ వాళ్ళు. మీరు మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత బురద జల్లిదామని చూసినా గానీ మీ వల్ల అవ్వదండి. మీరు బురద వేసామనుకుంటారు కానీ ఆ బురద మీకే అంటిపోయిందని మీకు కూడా తెలియట్లేదు, మరి ఉంటారండి.